మూడవ నెల ప్రెగ్నెన్సీ అంటే మొదటి ట్రైమిస్టర్లో ఆఖరు నెల. ఈ నెలలో ఇబ్బంది పెట్టే లక్షణాల్లో ఒకటి కాన్స్టిపేషన్. ఇక గ్యాస్, అలాగే అరగనట్టు ఉండడం కూడా చూడొచ్చు. అలాగని అందరిలో ఈ సమస్య ఉండకపోవచ్చు. కొందరిలో లూజ్ స్టూల్స్ కావచ్చు. వీటి వెనుక కారణమేంటి మీరే చూడండి. గర్భిణీలు సాధారణంగా విపరీతమైన కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు. కేవలం మొదటి ట్రైమిస్టర్లో మాత్రమే కాదు, 9 నెలల పాటు కూడా కాన్స్టిపేషన్ వేధిస్తూ ఉంటుంది కొందరిని. హార్మోన్స్ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ వెనుక కారణం కావచ్చు. గర్భంలో పెరుగుతున్న ఫీటస్ కూడా కాన్స్టిపేషన్ వెనుక ఒక కారణం కావచ్చు. ఫీటస్ పెరిగే కొద్దీ దానివల్ల కలిగే ప్రెషర్ కారణంగా బowel మూవ్మెంట్స్ అంత సాఫీగా ఉండవు. ప్రెగ్నెన్సీ 3 నెలల్లో ఆహారం సరిగ్గా తీసుకోనందువల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా మంది స్త్రీలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కువగా యాంగ్షియస్నెస్ వల్ల, వాంతులు ఎక్కువ అవటం వల్ల కూడా మనం కాన్స్టిపేషన్ గమనిస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల ఇంటెస్టైనల్ మజిల్స్ రిలాక్స్ అయ్యి కాన్స్టిపేషన్కి దారి తీస్తుంది. రెగ్యులర్గా యాక్టివిటీ లేకుండా ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళల్లో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలలో ఐరన్ సప్లిమెంట్ స్టార్ట్ చేసిన వెంటనే కాన్స్టిపేషన్ ప్రాబ్లం మొదలవుతుంది. వీటితో పాటుగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంత ప్రభావం చూపిస్తాయి. మొదటి 3 నెలల్లో బాగా వామిటింగ్స్ కావడం, సరిగ్గా తినకపోవడం, తిన్నా కూడా ఇష్టమైనది తినడం తప్ప ఆరోగ్యమైన ఫైబర్ తినకపోవడం, మంచినీరు బాగా తాగకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే మొదటి 3 నెలల్లో జరిగే పలు మార్పులు కూడా కాన్స్టిపేషన్ కి కారణం కావచ్చు. ఈ మలబద్ధకం అంటే మనం చూస్తూ ఉంటాము, చాలా మంది రోజుకి 1-2 సార్లు ఈజీగా స్టూల్ పాస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మలబద్ధకంలో చాలా మందికి హార్డ్ స్టూల్ అంటే వాళ్ళు చాలా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. స్టూల్కి వెళ్ళినప్పుడు రాదు, తర్వాత వచ్చినా సరే చాలా హార్డ్గా వస్తుంది. దాన్ని వాళ్ళు చేయడానికి కూడా చాలా స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. ఇది ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాము. ఈ యొక్క కండిషన్ చాలా మందికి మనం ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి మనకి కాన్స్టిపేషన్ వచ్చింది అంటే థైరాయిడ్ కూడా ఒక్కసారి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంతవరకు వాళ్ళు థైరాయిడ్ చేసుకొని ఉండరు, కానీ ఒక్కసారి TSH లెవెల్స్, హైపోథైరాయిడిజం ఏమైనా కన్ఫర్మ్ అయినప్పుడు ఈ యొక్క కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో డైటరీ చేంజెస్ వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. ఈ పేషెంట్స్ ఏమవుతారంటే ఫస్ట్ 3 నెలలు వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల, ప్లస్ ఏమి తినాలనిపించకపోవడం వల్ల ఈ ఫైబర్ డైట్ తీసుకోరు. దానివల్ల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా చాలా మందికి ఫస్ట్ 3 నెలల్లోనే ఇది కనిపిస్తూ ఉంటుంది. కాన్స్టిపేషన్ అనేది ప్రెగ్నెన్సీలో సాధారణమే, కానీ దీనిని ఎలా అధిగమించాలి అని మీరు అడగవచ్చు. ఫైబర్ రిచ్ ఆహారాలు ఇందుకు చక్కటి పరిష్కారం. అవేంటో ఇప్పుడు చూద్దాం. కాన్స్టిపేషన్ వెనక కారణాలు ఎన్ని ఉన్నా కూడా అవి అధిగమించేందుకు ఎన్నో ఉపాయాలున్నాయి. వాటిలో ఒకటి ఆహార మార్పులు. ప్రెగ్నెన్సీలో మలబద్ధకానికి విరుగుడు ఫైబర్ రిచ్ ఆహారాలు. ఫైట్ బ్యాక్ విత్ ఫైబర్. రోజుకి కనీసం 20 నుండి 25 గ్రాముల ఫైబర్ తీసుకోవడం. ఇన్ని గ్రాములను కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు తినే ఆహారాలు ఫైబర్ రిచ్ గా ఉన్నవి ఎంచుకోవడమే. ఫ్రెష్ ఫ్రూట్స్, ఆకుకూరలు ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఫైబర్తో పాటు ఫ్లూయిడ్స్ యాడ్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ అనేది మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ నుంచి మామూలుగా ఫైబర్ వచ్చేస్తుంది. తర్వాత హోల్ గ్రెయిన్స్ నుంచి మనకి ఫైబర్ అనేది వస్తుంది అనమాట. హోల్ గ్రెయిన్స్ నుంచి వచ్చేటువంటి ఫైబర్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే అది వాటర్ని బాగా క్యారీ చేస్తుంది. కాబట్టి హోల్ గ్రెయిన్స్ అంటే శనగలు, రాజ్మా, పెసలు ఇటువంటివి మన ఆహారంలో చేర్చుకుంటే కనుక కావాల్సినంత ఫైబర్ వచ్చేస్తుంది. ప్లస్ మనం వాటర్ రిటెన్షన్ కెపాసిటీ కూడా దానికి బాగా ఉంటుంది అనమాట. సో ఫ్లూయిడ్స్ ఏం తీసుకోవచ్చు? మామూలుగా వాటర్ అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు, వాటర్ కావాల్సినంత తీసుకోవచ్చు. అయితే ప్రతిసారి ఆహారం తీసుకుంటున్నప్పుడు ఏదైనా ఫ్లూయిడ్ ఉండేటట్టుగా చూసుకుంటే కనుక కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవచ్చు అనమాట. ఫైబర్ మంచిదని అదే పనిగా ఎక్కువ మోతాదులో తింటే శరీరంలో పోషకాలను శరీరం అబ్జార్బ్ చేసుకునేలోగా బయటకు పంపేయగలదు. హై ఫైబర్ ఫుడ్స్ కాన్స్టిపేషన్ ని తగ్గిస్తే, రిఫైన్ చేసిన ఆహారాలు కాన్స్టిపేషన్ ని తీవ్రం చేస్తాయి. ఉదాహరణకి మైదా బ్రెడ్, పాలిష్ చేసిన రైస్, వీటి బదులుగా గోధుమ, పొట్టు తీయని ధాన్యాలను వాడుకోవాలి. ద్రవ పదార్థాలను అధిక మోతాదులో తీసుకోవాలి. ఉదాహరణకి మంచినీరు, మజ్జిగ, పళ్ల రసాలు, ఆహారంలో సూప్స్, రసం, సాంబార్ మొదలైనవి.
ఫ్లూయిడ్స్ అంటే ఉదాహరణకి బ్రేక్ఫాస్ట్లో జ్యూస్ తీసుకోవచ్చు, మళ్ళీ మిడ్ మార్నింగ్ టైంలో సూప్ కానీ రసం కానీ లేకుంటే కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకోవచ్చు, బటర్ మిల్క్ లాంటివి కూడా తీసుకోవచ్చు. లంచ్ తర్వాత డిన్నర్స్లో బటర్ మిల్క్ తీసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అంటే స్నాక్స్ టైంలో మళ్ళీ జ్యూస్ కానీ లేకపోతే టీ కాఫీ లాంటివి తీసుకోవచ్చు. సాంబార్ రసం ఇవన్నీ కూడా మన ఆహారంలో చేర్చితే కనుక రెగ్యులర్ ఆహారంతో పాటు ఫ్లూయిడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఫ్లూయిడ్ ప్లస్ ఫైబర్ ఈ రెండు కలిస్తే కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవచ్చు. ఒకటో రెండో బిగ్ మీల్స్ కంటే కూడా చిన్న మొత్తాలలో సమతుల ఆహారాన్ని 6 సార్లు తింటే మంచిది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మీద తక్కువ ప్రెషర్ పడుతుంది. ప్రోబయాటిక్ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థ మీద కొంత మేలు చేయగలదు. అన్నిటికంటే మించి రోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల కాన్స్టిపేషన్ ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. కాన్స్టిపేషన్ అత్యధిక శాతం మంది స్త్రీలలో సమస్య కాగా ఒక్కోసారి లూజ్ స్టూల్స్, డయేరియా కూడా కొందరిలో కావచ్చు. మనం ప్రెగ్నెన్సీలో కొంతమందికి మోషన్స్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క విరేచనాలు ఎందుకు అవుతాయి, ఏమైనా ప్రాబ్లం ఉండి అవుతుందా లేదా ప్రెగ్నెన్సీ వల్ల కూడా అవుతుందా అని చూడాల్సి వస్తుంది. కొంతమందికి ముందే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అంటే కొంచెం స్ట్రెస్ ఉన్నప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు వాళ్ళకి మోషన్ ఫ్రీగా అలా అయిపోతూ ఉంటుంది అనమాట, ఒక 2-3 సార్లు. సో వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఈ మోషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి మెయిన్ రీజన్ స్ట్రెస్ తగ్గించుకున్నట్టయితే చాలా మందికి ఈ యొక్క విరేచనాలు కూడా తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ లెవెల్స్ లో అవ్వడం వల్ల వాళ్ళు ఏ మాత్రం ఫుడ్ ఇంట్లో తిన్నా సరే ఒక్కొక్కసారి బయట తిన్నప్పుడు కూడా మనం ఈ మోషన్స్ చూస్తూ ఉంటాము. మేము చికెన్ తిన్నాము, ఇంట్లోనే తిన్నాం, మోషన్స్ వచ్చాయని వస్తూ ఉంటారు. సో వీళ్ళని కూడా డైజెషన్ అరగకపోవడం వల్ల లేకపోతే చిన్న పాటి ఇన్ఫెక్షన్స్ కూడా మోషన్స్ రావడం ఇవి చూస్తూ ఉంటాము. కాబట్టి కంపల్సరీగా వీళ్ళల్లో ఈ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడము, తర్వాత ఈ యొక్క విరేచనాలు అయినప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ అవి ఇవ్వడము. ఎలక్ట్రాల్ పౌడర్లో మనకి చాలా పొటాషియము, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ సోడియం ఉండడం వల్ల ఈ యొక్క రిప్లేస్ అయిన వాటర్ని మనం ఇవ్వడం వల్ల బేబీకి చాలా మటుకు యూజ్గా ఉంటుంది. సో ఎవరైనా ఇవి కండిషన్ విరేచనాలు అనేవి వస్తున్నప్పుడు కొంచెం ఎలక్ట్రాల్ పౌడర్ పెట్టుకోవడము, స్ట్రెస్ తగ్గించుకోవడము. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయినట్టయితే యాంటీబయాటిక్, డాక్టర్ సలహా మేరకు మంచి యాంటీబయాటిక్, ప్రెగ్నెన్సీలో సేఫ్ యాంటీబయాటిక్ వాడడం ద్వారా ఈ యొక్క విరేచనాలని మనం నిరోధించవచ్చు.